హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు అద్భుతమైన మంచి డైమెన్షన్స్తోని 200 గజాల ఇల్లు 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి అతి దగ్గరలో మంచి ఇల్లు, మంచి డైమెన్షన్స్తోని, మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోట్ షో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు వచ్చి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పెద్దంపేట మున్సిపాలిటీలోని పశ్చిమాములలోని మనకు మంజీరో కాలనీలో ఉంటుంది. బస్దిరిగే రోడ్డు మనకు చాలా అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో ఇటు పశ్చిమాముల టు కుంట్లూరు వెళ్ళే 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక మనం ఇల్లు వివరాల్లోకి వెళితే ఇల్లు వచ్చేసి మనకు 200 గజాలలో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే. మనకు 36x50 డైమెన్షన్స్లో 40 ఫీట్ల రోడ్డు. ఈ 40 ఫీట్ల రోడ్డు ఇవ్వడం గల కారణం ఏంటంటే మనకు ముందు మనకు హై టెన్షన్ వైర్లు ఉంటాయి. హై టెన్షన్ వైర్లు ఉండడం వల్ల మనకు 40 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. విశాల మంచి రోడ్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు కార్లు ఈజీగా లోపలికి వచ్చే విధంగా మంచి అందమైన ర్యాంపు, చాలా పెద్ద గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లుకు మనకు G+1 పర్మిషన్ కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈజీగా ఒక 2 కార్లు వస్తాయి. మనకు చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్లో రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్తోని మంచి ఎక్సలెంట్ వైట్ పట్టీలతో చాలా అద్భుతమైన మంచి పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పిల్లర్ దిమ్మలు కూడా మంచి స్ట్రక్చర్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే పార్కింగ్లో ఎలివేషన్లో మనకి వాల్ చూస్తున్నారో మంచి అద్భుతమైన మంచి టైల్స్తోని మంచి బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ని వాడబడ్డే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు చూసుకొని పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి వుడ్ అండ్ కలర్తోని అందమైన లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి, మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. అక్కడ బోర్ పాయింట్ ఉంటుంది. మనకు మంజీరా వాటర్కు సంబంధించిన సంప్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకోండి, మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోనే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, మెట్ల కింద ఇంత ఫేషియస్ ఉందో, ఏదైనా మీరు సామాన్లు పెట్టుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ శివదారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకుని ఎంత విశాలమైన ఎక్సలెంట్ హాలు, చాలా అద్భుతమైన పెద్ద హాలు. ఈజీగా చిన్న మినీ ఫంక్షన్ కూడా మన ఇంట్లో ఏదో బర్త్డే కానీ చిన్న ఫంక్షన్ కానీ చేసుకునే విధంగా చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతంగా రావడం గల కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్ చాలా బాగున్నాయి. 36 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. లోతు వచ్చేసి 50, 36-50 డైమెన్షన్స్లో ఇంత అద్భుతంగా రావడం జరిగింది. టోటల్ ఇల్లు ఎసెప్ట్ వచ్చేసి మనకు 1650 ఎసెప్టీలో కట్టడం జరిగింది. ఇప్పుడు మనం విశాలమైన హాల్లో చూసుకోండి, మంచి ఫ్లోరింగ్ టైల్స్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన అయితే ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతోని మంచి ఎక్సలెంట్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకునేది మనకు ఒక పెద్ద UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా చుట్టూరుతో మనకు మంచి గ్రానైట్తో కూడా మంచి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మనకు నార్త్ కూడా ఒక డోర్ 100% వాస్తు ప్రకారంగా ఉంటుందని. ఇది వచ్చేసి పూజ గది. చూసుకోండి, మనకు పూజ గది కూడా వాడిన మంచి 2 రెక్కల డోర్తోని మంచి హార్డ్వేర్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక మంచి స్పేసెస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, విశాలమైన ఎక్సలెంట్ హాలు, పూజ గది. ఇటు వచ్చి మనకు ఈస్ట్ కూడా బయటకు వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. వెంటిలేషన్ వరకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఇటు వెళ్ళడానికి కూడా మనకు బయటకు వెళ్ళడానికి వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మనకు ఒక డోర్ కూడా స్పెషాలిటీ పెట్టడం జరిగింది. చూసుకోండి, ఈజీగా ఒక 2-3 వంట చేసుకునే విధంగా మంచి ఫేషియస్గా 2 ప్లాట్ఫామ్లు ఇవ్వడం జరిగింది.
బ్లాక్ ప్లాట్ఫామ్లతోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని మంచి నల్లలు కూడా మంచి క్వాలిటీ గల నల్లలు వాడడం జరిగింది. మీకు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకుంటారని సరిపడిన సెల్ఫ్లతోని సజ్జలతోని ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా చాలా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనకు డైనింగ్ కూడా పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇటు బయటకు మనకు చూసినట్టయితే మనకు సెట్ బ్యాక్లు కూడా చాలా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి సెట్ బ్యాక్లు ఎంత బాగున్నాయో. మంచి సెట్ బ్యాక్లతోని అటు మన కిచెన్లోకి వెళ్ళి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాష్ ఏరియాకి వెళ్ళడానికి. ఇటు చూసుకున్నట్టయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్టయితే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఇల్లుకు మనకు G+1 పర్మిషన్ ఉంది. పైన మీరు ఇంకో ఫ్లోర్ వేసినా కానీ నీళ్ళకు తక్కబడం కూడా ఉద్దేశంతో మనకు అందమైన ఒక పెద్ద సంప కూడా పెట్టడం జరిగింది. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టెడ్ ఉంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు విజయవాడ 8 లైన్ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మన ఇంటి నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ORR ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట సర్వీస్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా పెద్దంబరిపేట 8 లైన్ హైవే కూడా కేవలం మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వచ్చేసి నాగల్ మెట్రో వచ్చేసి మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్ట్తో అందమైన మంచి 200 గజాల ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మాట్లాడుకుంటే మనకు అతి దగ్గరలో త్వరలో కాబోతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంటుంది. అదేవిధంగా నారాయణ ఐఐటి కాలేజ్ కానీ నారాయణ కాలేజ్ కానీ నారాయణ స్కూల్స్ కానీ మనకు ఏవిఎస్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అతి దగ్గరలో ఉంటాయి. మనకు విజయవాడ హైవే ఇటు దగ్గరలో ఉంటుంది. ఇటు ORR సర్వీస్ రోడ్ మనకు దగ్గర ఉంటుంది. ఎటు వెళ్ళాలన్నా చాలా మంచి రోడ్డు కనుకతోని మంచి అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు విశాలమైన ఎక్సలెంట్ పెద్ద హాలు కిచెన్ కూడా చూసారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత అందంగా ఉందో. దీనికి వాటిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ ఇండియన్ కల్చర్తోని సెరా కంపెనీ కూడా వాడడం జరిగింది. నల్లాలు కానీ దీంట్లో వాడిన టైల్స్ కానీ చాలా క్వాలిటీగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. 36x50 డైమెన్షన్స్లో చాలా అద్భుతమైన మంచి డైమెన్షన్స్. ఇందులో ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇచ్చారు. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ మంచి రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని సజ్జాలతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఈజీగా ఇలా 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి కలర్స్ అయితే చాలా అద్భుతంగా వాడడం జరిగింది. ఇందులో కూడా వాల్ కూడా హైలైట్ జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలు ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి రకరకాల డిజైన్లతోని రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుని డోర్ కూడా క్వాలిటీ ఎంత బాగుందో. మంచి డోర్ క్వాలిటీతోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుని బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా జరిగింది. చూసుకోండి మనకు ఇక్కడ వాటర్ పడద్దన్న ఉద్దేశంతో మనకు మంచి ఎక్సలెంట్ మంచి గ్రానైట్తో అయితే మనకు టోటల్ మనకు గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. టోటల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీకి ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మనకు 200 గజాలలో G+1 పర్మిషన్తో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దీనికి ఏం రేట్ చెప్తున్నారు పూర్తి విషయాలు తెలుసుకుందాం. టెర్రస్ పైకి చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో ఎలాంటి హైడ్రాజోన్కు లేకుండా మంచి పరిధిలో మీ ముందు తీసుకొచ్చాను. ఏదైతే మన ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ నుంచి ఇచ్చారో ఇది హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. అందుకే 40 ఫీట్ల రోడ్ ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని 100% చెప్తున్నాను. చూశారు కదా మనకు మంచి ఫ్లోరింగ్ కూడా ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. మంచి ఫ్లోరింగ్తోని కింద చూశారు కదా 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కేవలం 98 లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు. 98 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి అందమైన ఇల్లు
మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, లోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న ఓనర్ కాల్ చేయడం మా యొక్క మనవి. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్ ఇల్లు చూసినట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయగలరు మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం దాన్ని ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.